మీరు ఎప్పుడైనా జూకి వెళ్ళారా? వెళ్ళే ఉంటారు. ఆ జూలో రకరకాల జంతువులు ఉంటాయి. ఆ జంతువుల్లో సాధారణంగా ఎక్కువ మంది చూడాలని ఆశపడేటటువంటి జంతువు ఏమిటంటే పులి. ఏమిటి? పులి. పసుపు రంగులో ఉంటుంది, నల్ల చారులు ఉంటాయి. పులిని చూడాలి అని చెప్పి మీరు ఆశతో అక్కడికి వెళ్తారు. అక్కడ జంతువుల పేర్లు ఉంటాయి. అలాగే పెద్ద కేజ్ ఉంటుంది, పులి అని ఉంటుంది. దాని ముందు కాస్త నీళ్లు ఉండేటటువంటి చిన్న చెరువులా ఉంటుంది, ఒక గుహ ఉంటుంది. ఆ గుహలో ఎవరుంటారు? పులి. ఇప్పుడు మీరు అందరూ కూడా అది చూడడానికి వెళ్ళారు. మీరు ఆ పులి ఉండేటటువంటి ఆ స్థలం అంతా 1000 కళ్ళతో చూసినా పులి కనిపించలా. అక్కడ ఉండేటటువంటి వ్యక్తిని చూసి, ఏమండి పులి ఇంతకీ ఉందా, లేకపోతే ఉట్టినే బోర్డు పెట్టారా అంటే, లేకపోవడం ఏమిటి, అదిగో ఆ గుహలో ఉంది అని అంటే, ఆ గుహలో చూస్తా 5 నిమిషాలైంది, 10 నిమిషాలైంది, అది ఎప్పుడు బయటకు వస్తుందా అని మీరు చూస్తా ఉంటే నెమ్మదిగా తోక ఒకటి బయటకు కనిపించింది. ఏం కనిపించింది? పులి తోక. అంతేనండి. పిల్లలు, మన చుట్టూ ఉండే పిల్లలు కావచ్చు, మీరు అదు ఏమిటి చెప్పండి, ఏంటో చెప్పండి. తోక, పులి కాదు. తోక కనిపించింది. ఆ తోకను చూసేసరికి పిల్లలు ఇంకా డాడీ 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 ఏంట్రా ఏం కనిపించింది నీకు? తోక. ఇక ఆ తోక కనిపించిన తర్వాత పులి కనిపిస్తుందేమో అని చెప్పంటే, ఆ తోకే కనిపిస్తుంది మీకు. ఆ తోకనే చూస్తూ ఉంటారు. తోకనే చూస్తారు. కొంచెం అది అలా ఒక టర్న్ ఇచ్చి కాలు అలా బయట పెట్టింది. ఇంకా చూడండి పిల్లలు డాడీ 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 లేదా మమ్మీ అది ఏంటది? కాలు డాడీ కాలు. అది కాస్త తలకాయ బయట పెట్టి ఇలా చూసింది అనుకోండి, ఇంకా వాళ్ళ ఆనందానికి అవధులు ఉంటాయా? చూసేసాం. ఏం చూశారు? పులిని చూసేసాం. వాళ్ళ ఆనందానికి అవధులే ఉండవండి. పులి మొత్తం బయటకు వచ్చిందా? రాయలా. ముందు తోకను చూపించిందా, తర్వాత కాలు చూపించింది, కాసేపు ఉట్టిన మెడ తలకాయ అలా బయట ఇలా చూసింది, అంతే. వీళ్ళకి ఆనందమే ఆనందం. అదే ఒకవేళ పులి బయటకు వచ్చింది అనుకోండి, అబ్బా పులి మొత్తం చూసేసాం అని చెప్పి వాళ్ళ సంబరాలకు అబ్బో. అదే పులి నెమ్మదిగా నడుచుకుంటూ మీ దగ్గర దాకా వచ్చింది అనుకోండి, ఇంకా మీ ఆనందానికి అవధులు ఉంటాయా? అస్సలు అవధులు ఉండవు. దాన్ని చూస్తే భయం వేసేస్తుంది. వణిగిపోతున్నారు. ఈ లోపల ఎవరో ఏదో కాస్త మేత వేశారు దానికి. మేత వేస్తే అది ఇంకా దగ్గరకు వచ్చి వీళ్ళు వేసిన మేత తింది. అరే మేత వేస్తే తింటుంది అని చెప్పి ఎవడో మేత వేస్తూ ఉంటే అది తింటా ఉంది. ఇంకొకటి నెమ్మదిగా ఏం చేశాడు? ఆ ఫెన్స్లోంచి నెమ్మదిగా టచ్ చేశాడు. మీరు భయపడ్డారేంటి? టచ్ చేసిన ఆ పులి ఏమీ చేయలేదండి. నెమ్మదిగా సవర్ తీశాడు. అయినా ఏం చేయలేదండి. ఆ తర్వాత ఏం చేస్తాడు చెప్పండి? దాని మీద ఇలా చెయ్యేసి ఫోజ్ పెడతాడు. ఫోటో. ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వెళ్ళింది? తోక కనిపిస్తేనే అబ్బో అన్నవాడు కాస్త ఇప్పుడు దాని మీద చెయ్యేసి ఆ భయం ఏమైంది? ఆ భయము అమ్మో అనే ఫీలింగ్ అంతా పోయింది. ఎందుకని? అది కాస్త ఫ్రెండ్లీగా ఉండేసరికి మనం ఏం చేసాం చెప్పండి?
చెయ్యేసి ఫోటోలు దిగాం. అది ఫ్రెండ్లీగా ఉండకుండా దూరం నుంచి సీరియస్గా చూసింది అనుకోండి, ఇక్కడ పిల్లలకి తడిచిపోతూ ఉంటుంది. ఎందుకని? భయం. అది పొరపాటున గాండ్రించింది అనుకోండి, ఉలికి పడిపోతారు. అలాంటి పులి కాస్త దగ్గరకు వచ్చి సౌమ్యంగా నిన్ను చూసి నువ్వేదో తినడానికి వేస్తే చక్కగా తింటూ మీరు చేయబెట్టి అన్నా కూడా ఏం పట్టించుకోకుండా ఆఖరికి భుజం మీద చెయ్యి వేసినా సరే అదేమీ చేయకపోతే మనిషి సహజంగా ఏం చేస్తున్నాడు చెప్పండి? దాన్ని ఆసరాగా తీసుకుంటున్నాడు, అవకాశంగా తీసుకుంటున్నాడు. బహుశా నేను అనుకుంటున్నాను, మనం కూడా ప్రపంచాన్నే పరిపాలించేటటువంటి మహా గొప్ప చక్రవర్తి అయినటువంటి దేవుని ప్రేమను, ఆయన క్షమను, ఆయన మంచితనాన్ని బహుశా మనం ఆసరాగా తీసుకుంటున్నామేమో, అవకాశంగా తీసుకుంటున్నామేమో, లోకుగా తీసుకుంటున్నామేమో. మనకంటే కొంచెం గొప్ప స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి కలవాలి అంటే మనం టైం తీసుకుంటున్నాం, ఫోన్ చేస్తున్నాం, SMS పెడుతున్నాం. కలవాలనుకుంటున్నానండి, టైం ఇస్తారా? 7:30 రండి. 7:30 రమ్మంటే 7 o'clock వెళ్ళిపోతున్నాం. 30 minutes ముందు వెళ్తున్నాం, 15 minutes ముందు వెళ్తున్నాం. మరి దేవుని సన్నిధిలో మోకరించటానికి, దేవుని సన్నిధిలో కనిపించటానికి, దేవుణ్ణి మనం ఆరాధించటానికి సంఘం అడుగుతున్నా, ప్రార్థన చేయడానికి ఏదైనా టైం పెట్టుకుంటున్నామా? లేదండి. ఎందుకని? ఎప్పుడు ప్రార్థన చేసినా వింటాడండి, ఎక్కడ ప్రార్థన చేసినా వింటాడండి అని చెప్పి దేవునికి ఒక సమయాన్ని కేటాయించకుండా మనం జీవించటము అనేది బహుశా దేవుని యొక్క గొప్పతనాన్ని మనం ఎంతో కొంత హీనపరుస్తున్నామేమో. కాబట్టి సంగమా, దేవుణ్ణి కలుసుకోవడానికి ఒక సమయం ఏర్పరచుకుంటే మంచిది. ఆయన సన్నిధిలో మోకరించి ఆయనతో మనసు విప్పి మాట్లాడడానికి ఒక ఖచ్చితమైన నిర్దిష్టమైనటువంటి సమయాన్ని ఏర్పరచుకుంటే మంచిది. అది ఉత్తమమైనదే, అది శ్రేష్టమైనదే. ఈ విషయాన్ని మర్చిపోద్దని ప్రభువు పేరట మనం చేస్తున్నాం. పొద్దుట్లే